నాదుడికి చేపల పులుసు ప్రసాదంలాగా పెట్టారు అని మీకు తెలుసా? ఒడిస్సాలో కూర్మా అనే ముసలి ఆవిడ ఉండేది. ఆమె అప్పటి వరకు ఒకసారి కూడా జగన్నాథుడిని చూసి ఉండదు. ఒక రోజు మొట్టమొదటిసారిగా జగన్నాథుడి దర్శనం చేసుకుంటుంది. ఆయనను చూసి ఆయన రూపం చూసి ప్రేమతో పులకరించిపోతుంది. చనిపోయిన ఆమె కొడుకులాగా జగన్నాథుడు ఆమెకు కనిపిస్తాడు. అందరూ జగన్నాథుడికి మంచి రుచికరమైన ఆహారాలు తినిపిస్తున్నారు. ఆమె కేవలం రోజు చేపలు పట్టుకుని తిని జీవించేది. నా దగ్గర చేపలు తప్ప ఇంకేమీ లేవు, సరే ఆయనకు నా చేతులతో రుచికరమైన చేపల పులుసు చేసి పెడితే ఎంతో ఆనందంగా తింటాడేమో అని అనుకుంటుంది. ఆమె ఇంకేమీ ఆలోచించకుండా ఇంటికి వెళ్లి ఆమె చేతులతో ప్రేమతో రుచికరమైన చేపల పులుసును చేసి ఒక అరిటి ఆకులో పెట్టుకుని మందిరంకి తీసుకుని వస్తుంది. ఆమె 22వ మెట్టు ఎక్కుతుండగా అక్కడ ఉన్న పూజారులు ఏంటి ఏదో చండాలమైన వాసన వస్తుంది అని ఆమె చేతిలో ఉన్నది ఏంటో చూద్దాం అని చూస్తారు. ఆమె చేతిలో ఉన్న చేపల పులుసును చూడగానే వాళ్ళకి కోపం పెరిగిపోతుంది. ఓ మూర్ఖురాలా,